ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మధుకి దూరం అవుతున్న మహి ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. దేవ అంటాడు, మా ఇంటికి రండి తినడానికి అని చెప్తాడు. చెప్పగానే చింటూ అంటాడు, అదే సరే సార్ వచ్చేటప్పుడు మీ కారులో పంపిస్తారా మమ్మల్ని అని అంటే, ఎందుకు మీరు వస్తానంటే మేము ఇక్కడ మీ ఇంటికే డైరెక్ట్ పంపిస్తాను, కారులో నుంచి రండి అని చెప్తాడు. వద్దులేని సార్ అని చెప్తాడు. ఇంకేంటి మహి రాలేడు అని, ఏం మ్యాడీ ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్నావా? ఇంటిని వదలాలనిపించట్లేదు మధు, ఇక్కడే స్వీట్ మెమరీస్ అన్నీ ఉన్నాయి కదా. ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు నీతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి గుర్తొస్తుంటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఏ సంబంధం లేని నువ్వు నన్ను ఒక సొంత మనిషిలా ఫీల్ అయ్యి నాతో పాటు వరుణ్ వాళ్ళని గిట మీ ఇంటికి తీసుకొని వచ్చావు. ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఎలాగో ఉంది. హలో సార్, నన్ను వదిలిపెట్టి ఏం అమెరికాకి వెళ్ళట్లేదు, జస్ట్ ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారు అంతే. అయినా కూడా నాకు బాధగా ఉంది, ఏదో మిస్ అవుతున్నట్లు ఫీలింగ్ అవుతుంది మధు. నాకు కూడా అలానే ఉంది మ్యాడీ. నాకు అందుకే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు మధు. అయినా మనము ఏం ఒకరినొకరు వదిలి వెళ్ళట్లేదు కదా, రోజు కాలేజ్లో కలుసుకుంటాం కదా. అయినా మీ డాడీ మమ్మల్ని ఇంటికి పిలిచాడు, అలా మీ ఇంటికి వస్తాను కదా, అలా రెగ్యులర్గా వచ్చి పోతూ ఉంటే నేను కలుస్తూనే ఉంటాను కదా. నువ్వేం ఆలోచించకుండా మీ ఇంటికి వెళ్ళు. సరే, మాతో పాటు ఇంటికి రావచ్చు కదా మధు. ఇప్పుడు గిట మీ ఇంటికి రావడం మంచిది కాదు. మీ మమ్మీకి నా మీద చాలా కోపం కదా. నువ్వు వచ్చిన ఆనందంలో ఆమె నన్ను చూసి చాలా కోపపడుతుంది. నేను వచ్చి ఆమె ఆనందాన్ని పాడు చేయడం నాకు ఇష్టం. సరే, నీ ఇష్టం. మ్యాడీ, నువ్వు ఇంటికి వెళ్ళగానే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నువ్వు మీ మమ్మీని వెళ్ళి హగ్ చేసుకొని సారీ చెప్పాలి. ఇన్ని రోజులుగా తను పడ్డ బాధ అంతా పోతుంది. ఆమె సంతోషంగా నవ్వుతుంది. అప్పుడు ఆమె నవ్వు చూడగానే నేను నీకు గుర్తుకు రావాలి అని అంటే, మన మ్యాడీ అంటాడు, నీకు ఎదుటి వాళ్ళే ఆనందంగా ఉండడమే నీకు కావాలి మధు, నువ్వు ఎంత మంచిదానివి అని మన మ్యాడీ అంటాడు. అబ్బాయి గారి ఫేస్లో ఇప్పుడు నవ్వు వస్తుంది అని మన మధు అంటాడు. మీరున్న మీ జన్మలో తీర్చుకోలేను అని మ్యాడీ అంటాడు. అంటే ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు, మీరు మా అమ్మాయి, మీరు కూడా ఆశ్రయం ఇవ్వకపోయింటే మేము రోడ్డు మీద పడేవాళ్ళమని వరుణ్ అంటాడు. అదేంటి బాబు అలా అంటావు, చేతినంత సాయం చేయకపోతే మన మనుషులం అంటామా అని మధు వాళ్ళమ్మ. మంచితనానికి మారు పేరై ఉన్నది మీ కుటుంబం, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు లోకి అంటది, నేను గిట్ట ఏదో ఒక డైలాగ్ కుట్టాలి అని. లోకి వచ్చి మన మాధుని, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్పి హక్ చేసుకొని, నా గురించి నీకు తెలియడం నా దురదృష్టం అని అంటది. నీ గురించి ఇప్పుడే మ్యాడీ వాళ్ళకి చెప్పేసే, అప్పుడు నీ అదృష్టం అవుతుంది. లేదంటే నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తే నీకు ఒక దురదృష్టం అవుతుంది చూడు అని మన మధు నా విషయం నేను చూసుకుంటాను, అనవసరంగా నువ్వు నా జీవితంలో దూరకు అని లోకి అంట. ఓకే చింటి, బాయ్. ఇంతకాలం మా పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. దేవా వాళ్ళకి పాపం మన మధు చాలా బాధపడుతుంటే వెళ్ళిపోతుంటే బాయ్ మహి అని అంటది పొరపాటుగా. అంటే ఏమన్నావు అంటే, ఏం లేదు బాయ్ మ్యాడీ అని అన్నాను అంటే, సరే బాయ్ వెళ్తున్నాను అని చెప్పేసి మధు బొమ్మ పట్టుకొని, మహి నువ్వు ఇన్నేళ్ళుగా పాటు నాకు దూరంగా ఉన్నావు, నువ్వే నా మహి అని తెలిసాక ఇలా దూరం అయిపోతున్నా. ఈ దూరం ఎక్కువ రోజులు ఉండదని నాకు తెలుసు. నేను అనుకున్నట్టుగా నేను మీ ఇంటికి చేర్చాను కాబట్టి నేనే చిన్ని అని నీకు నిజం చెప్పేస్తాను. ఏంటక్క అలా ఉన్నావని చెంటి వచ్చి అడుగుతాడు. అడగగానే ఏం లేదు అని అంటది. అంటే నాకు తెలుసులే, అమెరికా అబ్బాయి వెళ్ళిపోయాడని నువ్వు ఇలా ఉన్నావు. ఆ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఇంత ఫీల్ అవుతున్నావు అంటే, ఆ అబ్బాయికి నీకు సంథింగ్ ఉందా? సంథింగ్ లేదు, గిమ్థింగ్ లేదు, వెళ్ళు. నువ్వు లేదు అనేసరికి ఏదో ఉన్నట్లుందక్క అని చెంటి మధు అని కొట్టడానికి వెళ్తే, నువ్వు సరే మీ ఇద్దరి మధ్యలో ఏముంటే నాకెందుకులే అని వెళ్ళిపోతాడు మధు కొట్టడానికి వెళ్తే. మన మధు ఐ లవ్ యూ మ్యారీ, ఐ లవ్ యూ అని దేవ మ్యాడీని ఇంకా లోయి వాళ్ళని తీసుకొని ఇంటికి వస్తాడు. రాగానే నాగవల్లి చూసి మన మ్యాడీ లక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వరుణ్ ఇంకా మన లోహి లోపలికి వస్తుంటే మన నాగవల్లి ఆగండి అని స్టాప్ చేశారు. తల్లెత్తుకోకుండా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతున్నారా అని నాగవల్లి అవుట్, గెట్ అవుట్ అని అంటది. నాగవల్లి కూల్గా ఉండు అని దేవా. వాళ్ళని నేనే రమ్మన్నాను, నువ్వు రమ్మన్నాం ఏంటి బావా, వాళ్ళకి ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందా అసలు అని అంటే, అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు వాళ్ళని ఇంట్లోకి రానివ్వు అని దేవా. మనని బాధ పెట్టిన వాళ్ళని ఇంట్లోకి ఎలా రాణిస్తావు అన్నయ్య అని అంటది. వసంత ఏంటి అలా మాట్లాడుతున్నావు అని వాడు కొడుకైనా మొగడైనా నీ తర్వాతనే నాకెవరైనా, మా అన్నయ్యని ఎవరైనా బాధ పెడితే భరించను, క్షమించను. ఏ మాటకు ఆ మాటనే చెప్పాలి. నేను గిట బావగారిని బాధ పెట్టిన వారు భరించను, క్షమించను అని ఆమె గిట ఒక డైలాగ్ కూడా. మీరంతా క్షమించినా నేను మాత్రం క్షమించను. వాళ్ళు మన పరువు తీసిందే కాకుండా నా బిడ్డని నన్ను దూరం చేశారు. వాడు దూరం అయినందుకు ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో వాళ్ళకి తెలియదు. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళు నా కళ్ళ ముందు ఉండడానికి వీళ్ళే.
మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, సెక్యూరిటీని పిలిచి వెంటించాలంటారా? వరుణ్ ఇంకా లోహి వెళ్ళిపోతుంటే మన దేవ ఆపుతాడనమాట. వరుణ్ ఆగు. నాగవల్లి, నేను ఒకటి చేసే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించి చేస్తాను. నేనేం చేసినా మన మంచి కోసమే చేస్తాను తప్ప మన చెడు చేయ. నేనేం చేసినా ముందు చూపుతోనే చేస్తాను తప్ప వెనకడుగు వేసే ప్రయత్నాలు చేయ. అర్థం చేసుకో. చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళం మనం క్షమించాలే తప్ప ఇలా మాట్లాడకూడదు. ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే తీరిక కూర్చొని నేను చెప్తాను. ముందు వాళ్ళని లోపలికి రానివ్వు అని దేవా అంటాడు. సరే బాబా, వాళ్ళని ఇంట్లోకి రానివ్వు అని అంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తారు. రాగానే మన లోయి వచ్చేసి యాక్టింగ్ చేస్తుంది. మీరు దేవత ఆంటీ, మీరు చాలా దేవత ఆంటీ, మమ్మల్ని యాక్సెప్ట్ చేసినందుకు అని. కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తారు. లోయి పట్టుకోవడానికి వెళ్తే లేవు, పైకి లేవు, ఇలాంటి ఓవర్ యాక్షన్లు నాకు నచ్చవు అని అంటే, ఓవర్ యాక్షన్ కాదండి, ఆనందంలో ఇలా చేశాను.